ప్రేరణ, అంజలి మరియు నటాషా చిన్ననాటి స్నేహితులు. అంజలి మరియు నటాషా ఇద్దరూ ధనవంతుల పిల్లలు. కానీ ప్రేరణ పేదింటి అమ్మాయి. ప్రేరణ వాళ్ళ అమ్మ ఎప్పుడూ అనారోగ్యంతో ఉండేది. వాళ్ళ నాన్న సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతనికి 10,000 నెల జీతం. అందులోనే ఇంటి ఖర్చంతా చూసుకోవాలి. ప్రేరణ తన ఇంటి పేదరికం గురించి అర్థం చేసుకునేది. అందుకే తనెప్పుడూ తన తల్లిదండ్రులని ఏదీ అడిగేది కాదు. అందుకే ప్రేరణ ఇద్దరు స్నేహితులు తనకి ఎప్పుడూ హెల్ప్ చేసేవారు. 3 స్నేహితురాళ్ళు 12వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. అదే సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళ కారులోనే నటాషా మరియు అంజలి ప్రేరణని ఒక పెద్ద రెస్టారెంట్కి తీసుకెళ్తారు. పదండి, అక్కడ కూర్చుందామా? ప్రేరణ, ఈ రెస్టారెంట్లో సమోసాలు చాలా ఫేమస్. దాంతో వచ్చే కట్టామీఠా చట్నీ చాలా బాగుంటుంది. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాం. నీకు సమోసాలంటే చాలా ఇష్టం కదా? ప్రేరణకి సమోసాలంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడంటే అప్పుడు నటాషా మరియు అంజలి వాళ్ళ డబ్బులతోనే తినిపించేవారు. అంతలోనే సమోసాల ఆర్డర్ వాళ్ళ టేబుల్ మీదకి వస్తుంది. ప్రేరణ ఇక సమోసాలు తినడంలో మునిగిపోతుంది. ఎంత టేస్టీగా ఉన్నాయో ఈ సమోసాలు. నిజంగా ఈ చట్నీకి పేరు పెట్టక్కర్లేదు. తిని మైమర్చిపోయానంతే. ఇంత టేస్టీ సమోసాలు నేను ఎప్పుడూ తినలేదు. ప్రేరణ చాలా ఇష్టంగా ఆ సమోసాల్ని తింటూ ఉంటుంది. నటాషా మరియు అంజలి తన గురించి ఇంకా సమోసాలు తెప్పిస్తారు. వాటిని ప్రేరణ 1 నిమిషంలో తినేస్తుంది. ప్రేరణ ఇలా తినడం చూసి ఒక డబ్బుగల గర్వంతో ఉన్న అమ్మాయి తన స్నేహితులతో ఇలా అంటుంది. హే, లుక్ ఎట్ దట్ గర్ల్. ఈ పిల్ల చూడండి ఎలా తింటుందో. తిండి దొరకని వాళ్ళలాగా. మేబీ ఈ రోజు వరకు ఎప్పుడూ సమోసాలు తినుండదు. ఈ పేదవాళ్ళు ఇంతే. డబ్బున్న వాళ్లతో స్నేహం చేసి బాగా తింటారు. ఆ గర్వించే అమ్మాయి మాటలు విని ప్రేరణ ఏడుస్తుంది. తనని ఏడడం చూసి అంజలి ఆ గర్వంగా ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. నీకెంత ధైర్యం? మా ఫ్రెండ్ గురించి ఇలాంటి మాటలు మాట్లాడతావా? నీలాంటి గర్వంతో ఉన్న అమ్మాయికి స్నేహం విలువేం తెలుస్తుంది? స్నేహం డబ్బును చూసి రాదు, మనసులోంచి వస్తుంది. నటాషా మరియు అంజలి మనసులు చాలా మంచివి. కలిసి సమోసాలు తినడం 3 స్నేహితులకు చాలా ఇష్టమైన పని. ఇలా కొద్ది రోజులు గడిచాక 3కి పెళ్లి సంబంధాలు వస్తాయి. నటాషా మరియు అంజలి పెళ్లిళ్ళు ధనవంతుల కుటుంబాలతో అవుతాయి. కానీ ప్రేరణ పెళ్లి పేదింటి అనిల్ అనే అబ్బాయితో అవుతుంది. అందరిలాగానే ప్రేరణ కూడా మనసులో ఎన్నో కలలతో అత్తగారింటికి వస్తుంది. ఇంట్లో అడుగు పెడుతుండగా అత్తగారు ఇలా అంటుంది. కోడలా, ఈ కలసాన్ని పడేసి లోపలికి రా అమ్మా. సరే అత్తయ్య. కోడలా, ఈ రోజు నుంచి ఈ పేద కుటుంబం నీది కూడా. ఈమె నీ ఆడపడుచు నీలం, ఈమె నీ తోటికోడలు షీల. పద తోటికోడలా, నీకు మీ గది చూపిస్తాను. ప్రేరణ అత్తగారింటి బాధ్యతంతా తన భర్త అనిల్ భుజాల మీదే ఉంటుంది. తనొక్కడే ఆ ఇంట్లో సంపాదించేవాడు. తన బావగారు కాళ్ళు పనిచేయకపోవడం వల్ల ఇంట్లో ఎప్పుడూ డబ్బులు ఇబ్బంది ఉండేది. అందుకే తన కోరికలన్నీ చంపుకునేది. అత్తగారింట్లో కూడా ఇలానే ఉండేది. అత్తయ్య, వంటింట్లో ఒక్క కూరగాయ కూడా లేదు. మరి వంట ఏం చేయమంటారు? ఈ 100 రూపాయలు తీసుకుని బజార్ నుంచి కొంచెం కూరగాయలు తీసుకురామ్మా. సరే అత్తయ్య. ప్రేరణ కూరగాయలు కొనడానికి బజారుకి వెళ్ళగానే అక్కడ సమోసా బండి కనబడుతుంది. తనకి సమోసాలు తిందామని చాలా అనిపిస్తుంది. వా, సమోసాలు! అబ్బా, సమోసాలు తినాలనిపిస్తుంది. కానీ నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయే. దీంతో ఈ వారం సరిపడా కూరగాయలు కొనాలి. లేదు, నేను ఈ డబ్బుని సమోసాల మీద ఖర్చు చేయలేను. ఈ డబ్బులతో వారానికి సరిపడా కూరగాయలు కొంటే మా ఇంటి వాళ్ళంతా కడుపు నిండా తింటారు. ఇలా ఆలోచించి ప్రేరణ కూరగాయలు కొని ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ సమోసాల్ని చూసిన దగ్గర నుంచి తనకి తన స్నేహితురాలతో గడిపిన పాత రోజులు గుర్తుకొస్తాయి. ఇంటికి రాగానే అను కూరగాయల్ని చూసి ఇలా అంటుంది. పిన్ని, నాకు నువ్వు సమోసాలు తీసుకురాలేదా? నేను అమ్మకి చెప్పాను నీకు చెప్పమని. నాకు సమోసాలు కావాలి పిన్ని. ఈ ఇంట్లో తినడానికి ఏమీ ఉండదు. నాకు ఏదైనా కావాలి పిన్ని. అను, నా చిట్టి తల్లి, అలా అనకూడదమ్మా. బయటికి వెళ్ళు, నీ స్నేహితురాళ్ళు నిన్ను పిలుస్తున్నారు. ఇక ఎప్పుడు ప్రేరణ బజార్కు వెళ్ళి సమోసాల్ని చూస్తుందో అప్పుడు తనకి తినాలని కోరిక ఉంటుండేది. ఒకరోజు నటాషా మరియు అంజలి ప్రేరణని కలవడానికి వాళ్ళ అత్తగారింటికి వస్తారు. అంజలి, ఇవాళ ప్రేరణ మనల్ని చూసి చాలా ఆనందిస్తుంది కదా? అలా చూడు, అదే వాళ్ళ ఇల్లు అనుకుంటా. ఇద్దరి స్నేహితురాళ్ళు లోపలికి వెళ్తారు. ప్రేరణ చిరిగిన పాత చీర కట్టుకుని వంటగదిలో రొట్టెలు చేస్తూ ఉంటుంది. మరోపక్క ఇద్దరు స్నేహితురాళ్ళు ఖరీదైన శారీస్ కట్టుకుని ఉంటారు. ఎవరండి మీరు? మేము ప్రేరణని కలవడానికి వచ్చాం. అరే నటాషా, అంజలి, మీరా?
వీళ్ళిద్దరూ నా స్నేహితురాళ్ళక్క. వాళ్ళిద్దరిని చూసి అందరూ షాక్ అవుతారు. ప్రేరణ, వాళ్ళని కూర్చోమని చెప్పు, నేను వెళ్ళి టీ తీసుకొస్తా. వాళ్ళిద్దరినీ వాళ్ళు చాలా బాగా ఆహ్వానిస్తారు. సరే ప్రేరణ, ఇక మేం వెళ్తాం, కానీ మళ్ళీ వస్తాం. ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇద్దరూ దారిలో ఇలా మాట్లాడుకుంటారు. చూసావా, ప్రేరణ అత్తింటి వాళ్ళు చాలా పేదవాళ్ళైనా చాలా మంచివాళ్ళు. అవునే, కానీ నేను ప్రేరణ పెళ్ళి కొంచెం మంచి ఇంట్లో అవ్వాల్సిందనుకున్నా. తను సమోసాలు తినడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది. కానీ నువ్వు చూసావు కదా, పెళ్ళి తర్వాత కూడా ప్రేరణ ఆకలితోనే ఉండాల్సి వస్తుంది. అది కూడా ఒక లైఫేనా? ఛ, తను పెళ్లి ముందు కూడా పేదరికం చూసింది, ఇప్పుడు కూడా పేదరికంలోనే ఉంది. మన సమోసాలు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్దామే. నువ్వు సరిగ్గా చెప్పావే. 3 రోజుల తర్వాత చాలా సమోసాలు తీసుకుని వాళ్ళు ప్రేరణ ఇంటికి వెళ్తారు. మీరిద్దరూ మళ్ళీ వచ్చారా? ఇవన్నీ ఏం తెచ్చారు? ఇందులో మా స్నేహితురాలికి ఇష్టమైన సమోసాలున్నాయి. నిజంగా ప్రేరణ, ఆ రోజులు ఎంత బాగుండేవి. పద, వెళ్ళి మళ్ళీ అవే రోజులు గడుపుదాం. వాళ్ళ మాటలు విని ప్రేరణ కళ్ళల్లోంచి నీళ్ళొస్తాయి. ఇవాళ మళ్ళీ మీరిద్దరూ నన్ను చాలా సంతోషపెట్టారు. మీరిద్దరూ చాలా మంచివాళ్లే. ఇంకొక విషయం ప్రేరణ, ఈ డబ్బు తీసుకో. ఇక నీ సొంత బిజినెస్ స్టార్ట్ చేయి. నువ్వు చాలా బాగా వండుతావు కదా. అవునే, మాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వు చాలా బాగా బిజినెస్ చేస్తావని. ప్రేరణ చాలా సంతోషిస్తుంది. తన స్నేహితురాళ్లకి తన మీద ఉన్న నమ్మకాన్ని చూసి తన సొంత సమోసాల బండి పెడుతుంది. తన సమోసాల రుచి అందరినీ ఆకట్టుకుంటుంది. కొద్ది రోజుల్లోనే తన ఇంటి పరిస్థితి బాగవుతుంది. ఇక ఇప్పుడు నటాషా మరియు అంజలి ప్రేరణని కలిసి తన చేతి సమోసాల్ని తినడానికి తన షాప్కి వస్తూనే ఉండేవారు. సరిత జానకమ్మ పెద్ద కోడలు. అత్తగారు పెద్ద కోడల్ని చాలా చులకనగా చూస్తుంది. అన్ని విషయాల్లోని దూరంగానే ఉంచుతుంది. స్వప్న కోడలా, ఎక్కడున్నావు? మార్కెట్లో ఈరోజు చాలా మంది ఉంటారు, త్వరగా రా. వస్తున్నా అత్తయ్య. నా కొత్త పర్స్ మా అమ్మ లండన్ నుంచి తెచ్చిందిగా, అదే వెతుకుతున్నాను. నేను మీకోసం తెచ్చిన పంజాబీ డ్రెస్ వేసుకోవాల్సిందిగా అత్తయ్య. వద్దులేమ్మా, నాకు చీరలోనే హాయిగా ఉంటుంది, రేపేసుకుంటాలే. సరేలే పద, షాపింగ్కి టైం అవుతుంది. పదండి అత్తయ్య. అత్తయ్య, రాత్రి భోజనానికి పప్పుచారు ఆలూ ఫ్రై చేయమంటారా? పల్లెటూరిదానా, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడే అన్నీ అడగాలా? ఏది కావాలంటే అది చేసుకోవే పో. అత్తయ్య, సరితక్క మనతో దివాళీ షాపింగ్కి రావట్లేదా? ఏమంటున్నావు స్వప్న? నువ్వు మోడర్న్గా ఉంటావు. నీకు తెలుసు కదా, నీ తోటి కోడలు ఒత్త పల్లెటూరిదని. దానికేం తెలుస్తుంది? పద పద. అరే, గాయత్రి ఫోన్ చేస్తుంది. హా అమ్మా, ఎలాగున్నావు? నేనా, బానే ఉన్నాలే. అందరూ బాగున్నారు. సరేలే, ఉంటాను. నేను షాపింగ్ నుండి వచ్చాక నీతో మాట్లాడతాను. హలో హలో. అయ్యో, కట్ అయిపోయింది. సరేలే, వచ్చాక మాట్లాడతాను. వదిన ఫోనా అత్తయ్య? అవునమ్మా, కట్ అయిపోయింది. ముందు బజార్ పని చూసుకుని వచ్చాక ప్రశాంతంగా మాట్లాడతాలే. సరిత చాలా బాధపడుతుంది. అత్తగారు మరియు తోటికోడలు కలిసి షాపింగ్కి వెళ్తారు. సరిత ఇంటి పని మొత్తం చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఇలానే జరుగుతుంది. సరిత ఇంటి పని మొత్తం ఒక్కరితే చేస్తుంది. కానీ తన తోటికోడలికి ఇంటి పని ఒక్కటి కూడా రాదు. ఇద్దరికీ తేడా ఎందుకంటే సరిత పేదింటి అమ్మాయి కావడమే. పాపం తను చాలా అమాయకురాలు. కానీ తన తోటికోడలు స్వప్న ధనవంతుల బిడ్డ. అందుకే జానకమ్మ చిన్న కోడల్ని నెత్తిన పెట్టుకుంటుంది. కానీ సరిత అసలు ఏమీ అనేది కాదు. తను చాలా మంచి స్వభావం కలది. సరిత, అమ్మతో నువ్వెళ్ళలేదా? అది నాకు చాలా తలనొప్పిగా ఉందండి. రెస్ట్ తీసుకుందామని నేను వెళ్ళలేదు. అయినా ఇంట్లో పని కూడా ఉంది కదా. ఇంకో రోటీ తేనా మీకోసం? సరిత, ఇలా కూర్చో నా దగ్గర. నాకు తెలుసు అమ్మ నీతో సరిగ్గా ఉండదని. ఓసారి అమ్మతో మాట్లాడినా? ఎన్నాళ్ళు నిన్నిలా చులకనగా చూస్తుంది. రాజేష్ పెళ్ళయి స్వప్న ఇంటికొచ్చిన దగ్గర నుంచి అమ్మ నిన్ను ఇలా సతాయిస్తూనే ఉంది. అయ్యో, పర్లేదండి. వాళ్ళ పెళ్ళై ఎన్నాళ్ళు అవ్వలేదు కదా. కొత్త కదండి, సర్దుకుంటాయిలే. నాకు తెలుసు సరిత, నువ్వు చాలా బాధపడుతున్నావని. సరేలే. సరిత వంట చేస్తూ ఉంటుంది. తోటికోడలు అత్తగారితో కలిసి షాపింగ్ చేసిన బట్టలు చూస్తూ ఉంటుంది. రాజేష్, ఈ జీన్స్ ఎలా ఉందో చెప్పు. అత్తయ్య, మీరు చెప్పండి. ఆయన్ని అడిగినా చెప్పరు, ఎప్పుడూ ఆ ఫోన్లోనే ఉంటారు. కోడలా, నువ్వు చాలా నాజుగ్గా ఉంటావమ్మా. నీకన్నీ సూట్ అవుతాయి.
అయినా నా మోడర్న్ కోడలు బట్టలు స్టైల్గా వేసుకుంటాదిగా, ఎందుకు బాగోదు? ఈ నైట్ డ్రెస్ మీరేసుకోండి అత్తయ్య. నాకు ఈ కలర్ నచ్చలేదు. నేను బ్లాక్ది ఉంచుకుంటాను. అరే కోడలా, ఏమంటున్నావు? ఈ వయసులో నేను నైట్ డ్రెస్సులు వేసుకుంటానా? ఓ పని చేద్దాం, రేపు దీన్ని రిటర్న్ ఇచ్చేసి దాని బదులు నువ్వు ఇంకేదైనా తెచ్చుకో. లేకపోతే అత్తయ్య, ఇది సరితక్కకివ్వనా? నీకేవైనా పిచ్చా? ఇంత స్టైల్గా ఉండే నైట్ డ్రెస్ ఆ పల్లెటూరు దానికి ఏం బాగుంటుంది? నీ తోటి కోడల గురించి ఏమనుకుంటున్నావు? అది పక్కా పల్లెటూరుదమ్మా. దానికి ఏది బాగోదు. పైగా చదువు అసలే లేదు. దానికి ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అస్సలు తెలీదు. ఇలాంటి స్టైల్గా ఉండే బట్టలు నీకే బాగుంటాయమ్మా. అర్థమైందా? నీ దగ్గరే ఉంచి రేపెళ్ళి మార్చేయి. అరే, నేను గాయత్రికి ఫోన్ చేయడమే మర్చిపోయాను. హలో, గాయత్రి, ఫోన్ చేశావా అమ్మా? అవునమ్మా, రేపు సాయంత్రం శిల్ప అత్తగారు వాళ్ళు దివాళీ వ్రతం చేయించడానికి వస్తున్నారు. నువ్వు వదిలినిద్దరిని తీసుకుని రేపు ఉదయాన్నే వచ్చేయి. సరేలే తల్లి. శిల్ప కూడా నా కూతురు లాంటిదే. మేం తప్పకుండా వస్తాంలే. రేపు ఉదయాన్నే బయలుదేరతాం. నువ్వేం టెన్షన్ పడకు. స్వప్న వదిన అన్నీ చూసుకుంటాదిలే. జానకమ్మ తన కూతురికి చెప్పిన మాటకి సరిగ్గా రివర్స్ అవుతుంది. స్వప్న చాలా మోడర్న్గా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాక ఫోన్ చూసుకుంటూ అటూ ఇటూ చూస్తూ ఉంటుంది. గాయత్రి అన్నీ గమనిస్తూ ఉంటుంది. సరిత చాలా ఫాస్ట్గా రంగులు ముగ్గులు వేసేసి కిచెన్లో గాయత్రి వాళ్ళ అత్తగారితో కలిసి అన్ని వంటలు వండేసి హాల్ అంతా సర్దేస్తుంది. గాయత్రి ఇదంతా గమనిస్తూ ఉంటుంది. కానీ స్వప్న ఇక్కడ గ్లాస్ కూడా అక్కడ పెట్టదు. సాయంత్రం శిల్ప అత్తమామ వచ్చేసరికి సరిత అన్ని పనులు చేసేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక గాయత్రి వాళ్ళ అత్తగారు సరిత దగ్గరకు వచ్చి, అమ్మా సరిత, నువ్వు చాలా సంస్కారవంతురాలివమ్మా. నీకు ఇల్లుని అందంగా తీర్చిదిద్దే లక్షణాలన్నీ ఉన్నాయి. ఈరోజు నువ్వు అన్ని పనులు దగ్గరుండి చూసుకుని చాలా మంచి పని చేశావు. మా ఇంట్లో ఎవ్వరికీ రంగులు ముగ్గులు వేయడం రాదు, కానీ నువ్వు చాలా బాగా వేశావమ్మా. చుట్టాలందరినీ కూడా నువ్వు దగ్గరుండి మర్యాదలు చేశావు. శిల్ప పెళ్ళికి కూడా నువ్వు మాతో ఉంటే బాగుంటుందమ్మా. నువ్విక్కడుంటే నాకసలు ఏ టెన్షను ఉండదు. నువ్వు ముందుగానే వచ్చేయమ్మా. థ్యాంక్ యూ సరితక్క. నువ్వు వేసిన రంగుల ముగ్గు అందరికీ నచ్చిందట. ఆశీష్ అన్నారు. అందరూ మెచ్చుకుంటున్నారట. అవునదినా, నిజంగా ఈరోజు మీరు రావడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ చాలా హ్యాపీగా వెళ్ళారు. అమ్మా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, సరితొదిన లాంటిది వచ్చినందుకు. సరితని పొగడ్డం చూసి జానకమ్మ ఒక్క క్షణం ఆలోచిస్తుంది. ఆమె ఎప్పుడూ సరితని పల్లెటూరి బయటని అవమానం చేస్తూనే ఉండేది. కానీ ఈరోజు సరిత ఒక్కరితే అంతా మేనేజ్ చేస్తుంది. దాంతో జానకమ్మ తన తప్పు తెలుసుకుని సరిదిద్దుకుందాం అనుకుంటుంది. అత్తయ్య, ఈరోజు మనిద్దరం కిచెన్లో ఇంత పని చేస్తున్నావేంటి? సరితక్కేదత్తయ్యా, నాకు ఈ వంటింట్లో చాలా వేడిగా ఉంది. నేను కాసేపు రెస్ట్ తీసుకోనా? ఈరోజు సరిత, అజయ్ అలా బయటికెళ్లారు. సినిమాకి వెళ్ళమని నేనే వాళ్ళని పంపించాను. వాళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలైందో. నువ్వైతే రాజేష్తో మాటికి బయటికి వెళ్తూనే ఉంటావు కదా. ఈరోజు ఇంటి పని మొత్తం నువ్వు చెయ్యి, నేను వంట చేస్తాను. ఏమైంది అత్తయ్యకి? నిన్నటిదాకా సరితక్కని పల్లెటూరు బయట అనేది, నన్ను పొగిడేది. కానీ ఈరోజు అంతా రివర్స్ జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయను? అత్తయ్య మాట విని పని చేయాల్సిందే, లేకపోతే ఏం ఫీల్ అవుతుందో ఏమో. ఏమైంది స్వప్న? ఏమైనా అన్నావా? లేదత్తయ్య. ఆ రోజు తర్వాత జానకమ్మ తన ఇద్దరి కోడల్ని సమానంగా చూస్తుంది. తను స్వప్నని చూస్తున్నట్టే సరితను కూడా చూస్తుంది. అత్తగారిని ఇలా చూసి సరిత చాలా సంతోషపడింది. ఈరోజు తన కోరుకున్న ప్రేమ తనకి లభించింది. Thanks for watching.